ఏది నూతనంగా ఉంది? మనం కొంచెం ఆలోచించాలి, ఇక్కడ ఆగాలి. ఈ ప్రదేశంలో వాక్యం ఉంటున్న నీవు నీ జీవితంలో ఒకసారి ఆగాలి. నువ్వు ప్రయాణం చేశావు, 2025 సంవత్సరం అంతా నువ్వు ప్రయాణం చేశావు, 26లో అడుగు పెట్టావు. ఈ మొదటి దినాన్నే ఒకసారి ఆగు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఒకసారి ఆలోచించడం ప్రారంభించు. ఏంటి నా జీవితం? ఏంటి నా గతం? ఏంటి నా విధానం? ఏంటి నా పరిస్థితి? ఏంటి నా పద్ధతులు? ఏంటి నేను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇక మార్పు చెందవా? మారవా? ఈ రోజు మాత్రమే నాకు నూతనమైనదా? మరలా 2వ తారీఖు నుంచి మరలా ఎవడైనా హ్యాపీ న్యూ ఇయర్ అని అంటారా? ఎప్పుడైనా విన్నామా? నూతన సంవత్సర శుభాకాంక్షలని అంటాం మనం, విన్నామా? కాబట్టి మునుపు జరిగిందే, గత సంవత్సరం ఉన్నదే ఈ సంవత్సరం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఈ రోజు నీకు కొత్తదిగా ఉండొచ్చేమో కానీ మిగతా రోజులన్నీ కూడా పాతవే. అంటే ఇది ఈ ఆనందాన్ని మనము సృష్టించుకున్నది, మనము కలగజేసుకున్నది, మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క వికృతి. అంటే ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి పదం ఏంటి అంటే దాన్ని ఏమంటారు? క్రియేటివ్. తయారు చేసిన దాన్ని ఏమంటారు? ప్రకృతికి వ్యతిరేకంగా వికృతి. అంటే మనము సృష్టించుకున్నాము, దీన్ని మనం సృష్టించుకున్నాం. కానీ దేవుడిచ్చేటువంటి ఆనందం ఎలా ఉంటుంది? నేనేమంటానంటే, దేవుని బిడ్డలుగా దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని పొందుకోండి. ఆ ఆనందం మీ దగ్గర నుంచి ఎవడో తీసివేయలేడు. ఆ సంతోషం మన దగ్గర నుంచి ఎవడూ తీసివేయలేడు. ఒక పిల్లోడు